అయ్యా మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. కార్యకర్తల కష్టంతో ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలు పనిచేయడానికి రెడీగా ఉన్నారు. కానీ నాయకుల మధ్య సయోధ్య లేదు. నాయకులు ఈ రోజు ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారు. ఒకరికి మినిస్టర్ వస్తే ఇంకోరికి మినిస్టర్ రాదని చెప్పి, లేకపోతే వాళ్ళకి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇంకోరికి రాదని చెప్పి, ఈ రాజకీయాలతోటి, ఈ కుమ్ములాటలతోటి, ఈ ఆధిపత్య పోరుతోటి సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుంది. దయచేసి దాని మీద ఫోకస్ చేయండి. ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఒకసారి కులంకుశంగా ఆలోచన చేసి అక్కడ జరుగుతున్న ఈ ఆధిపత్య పోరుకి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అక్కడ విజయదందు మోగించాలి. అక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి అంటే ఖచ్చితంగా ఈ ఆధిపత్య పోరుకి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ మళ్ళీ గట్టుకాలం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రోజు ప్రజలకు మనం మోసం చేసిన వాళ్ళు అవుతాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మనల్ని ఆశీర్వదించే పరిస్థితి అయితే ఉండదని చెప్పి నేను కళాఖండిగా చెప్తున్నా. ఎందుకంటే ఈ ఆధిపత్య పోరు పతాక స్థాయికి జరిగింది అనేది మనకు అర్థమైపోతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో నాయకుల మధ్యలో కుమ్ములాటలు జరుగుతున్నాయని చెప్పి ప్రజలు, అలాగే మీడియా కథనాలు వస్తున్నాయి. లేకపోతే ఈరోజు సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. అంటే మనం దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. దయచేసి ఇప్పటికైనా ఆలస్యం లేదు. ఇంకా మనకు 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఈ రోజు నుంచైనా రియలైజ్ అయ్యి అక్కడ ఉన్న నాయకులు ప్రజల కోసం పనిచేస్తే రాబోయే రోజుల్లో మనకి మంచి ఫలితాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. సో దయచేసి దాని మీద ఫోకస్ చేయండి. ఆధిపత్య పోరుకు చెక్ పెట్టండి. మీ కక్ష రాజకీయాల కోసం, లేకపోతే మీ ఆధిపత్యం కోసం, లేకపోతే మీ పంతాల కోసం రాష్ట్రాన్ని లేకపోతే అక్కడ ప్రజల్ని నాశనం చేయదని చెప్పి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.